విన్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. బహుశా నిన్న మా వాళ్ళు చూపించుంటారు, కావాలంటే మళ్ళొక్కసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణాలు ఈ రెడ్లు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఇష్టంతో లేరు. కాబట్టే బీసీ రిజర్వేషన్ బిల్లును చెత్తబుట్టల పాలయ్యేటట్టు చేసిరు. నేను బిల్లు పెట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నా ఇలా మోసం అంతా. నేను దిక్కు ఈ బిల్లు ద్వారా రాదురా నాయనా, వీళ్ళు బిల్లు సరిగా పెట్టలేదు, వీళ్ళు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, సభకు సమర్పించలేదు, సభలో కులగన్ల లెక్కలు పెట్టలేదు, ఇది నిలబడదు ఎక్కడ అని చెప్పి బల్లా గుద్ది వాదిస్తే ఆ రోజు తీన్మార్ మల్లన్న గట్లే అంటాడా, మేము ఉన్నాం కదా పాలాభిషేకాలు చేస్తాను అని చెప్పి చదువుకున్నోడు చదువురానోడు కూడా పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుడు, పూల గుత్తులు ఇచ్చుడు, పాలాభిషేకాలు చేసుడు. పాలాభిషేకాలు చేసి వచ్చిరు. ఇప్పుడు మేధావులని తిరుగుతున్న వాళ్ళు పాలాభిషేకాలు చేసి పుష్పగుచ్చాలు ఇచ్చి రాదురా ఇది మోసం చేయకుర్రా బీసీ జనాన్ని, మీ పదవుల కోసం మీరు జేబులల్లో బయోడేటాలు పెట్టుకొని తిరుగుకుంటా మోసం చేయకుర్రా బీసీలను, నాశనం అయిపోతారా అనవసరంగా అని చెప్పిన. అయినా ఇండ్లే చేసిరు. ఆ తర్వాత పరిణామం ఏమైంది? ఇది కోర్టుల్లో నిలబడది. ఒకవేళ కోర్టుల్లో కనుక ఇది నిలబడితే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన. అప్పుడు కూడా ఇది జీవో నా వల్లనే వచ్చిందని ఒక ఆయన, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలని ఒక ఆయన, రకరకాలుగా బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని తిరిగారు. సరే, మన బీసీ బిడ్డల కంటే కొంతమందికి దీని పట్ల అవగాహన లేకపోవచ్చు, వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిందే. సరే, ఆ కుట్ర ఏందో మనకు తెలుసు కాబట్టి మనం ముందే చెప్పినాం. రాదు అని చెప్పినా ఈ జీవోను కొట్టేస్తుంది హైకోర్టు అని బల్ల గుద్ది తీర్పు రాకముందుకే చెప్పొచ్చిన ఇది నిలబడదు. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్తాడు, ఏమని, మేము కష్టపడ్డాము, మేము రిజర్వేషన్ సాధించలేకపోయినాము అని మాట చెప్తాడు. పార్టీ పరంగా 42% టికెట్లని చెప్తాడు అని చెప్పి నేను ఆ రోజే చెప్పిన. ఆ వీడియోను మళ్ళొక్కసారి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తం అంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చెప్తా ఉన్నది ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష, గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? చూసిరు కదా, నేను ఏం చెప్పినో అదే ఇవాళ ఎండ్ రిజల్ట్. ఈ బీసీల పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు కదా, చిత్తశుద్ధితో అని చెప్పి ఈ మాట చెప్పు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. చిత్తశుద్ధితో మీకు రాజకీయ పుట్టగతులు లేకుండా చెయ్యకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. మీరు మా ప్రజల్ని 78 సంవత్సరాల నుంచి ఎట్లయితే మోసం చేసుకుంటూ వస్తున్నారో ఈరోజు కూడా మోసం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు కదా. చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు.
మిమ్మల్ని ఎక్కడ కూడా మీ దోసిళ్లలో ఒక్క ఓటు కూడా పడనీయకుండా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. మేము దశాబ్దాలుగా వాటా కోసం పోరాటం చేస్తుంటే మీకు ఏ చిత్తశుద్ధి లేకుండానే ఈడబ్ల్యూఎస్ కోట అమలైంది కదా. ఏ చిత్తశుద్ధి లేకుండానే ఏ కోర్టు అడ్డుకోలేదు కదా. అంటే పాలకునికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేని దుర్మార్గులు దొంగలు వీళ్ళు. కాబట్టే ఇవాళ బీసీల పరిస్థితి ఇక్కడికి వచ్చింది. బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠా, ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ రెడ్డి ప్రభుత్వం మనకు న్యాయం చేయదు. బీసీలకు మనకు న్యాయం చేయదు. వీళ్ళను రాజకీయంగా ఖతం చేస్తేనే బీసీలకు మనుగడ. వీళ్ళను రాజకీయంగా ఖతం చేయాల్సిందే. బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే బీసీ ప్రజలారా, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఉండినుంటే వీళ్ళు ఇన్ని రోజులు కోర్టు ఆడికి ఈడికి అంటారు కదా, ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. వన్ మినిట్లో, ఒక్కటే నిమిషంలో దీన్ని పాస్ చేసి 42 కాదు 62% రిజర్వేషన్ బీసీలు తీసుకోవచ్చు. ఈ జానారెడ్డి అనేటోడు ఈ కుట్రలకు కుతంత్రాలకు తెరలేపి ఈ బీసీల నోట్లో మట్టి కొట్టి మీ బీసీలు ఏం పీక్కుంటారో పీక్కోర్రి, మేము ఇయ్యము అని చెప్పి బాజప్తగా మంత్రులు వచ్చి మైకుల ముంగట చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇప్పుడు జైరి పాలాభిషేకాలు మీ పార్టీ నాయకులకు, మీ అగ్రవర్ణ పార్టీలకు, అగ్రవర్ణ నాయకత్వానికి ఈ పాలాభిషేకాలు చేయండి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు బీసీల బిడ్డనే కదా, 42% రిజర్వేషన్ మేము ఇయ్యలేము అని చెప్పిండు నీ మంత్రి. నీవు బాజప్తగా నీ పదవికి రాజీనామా చేసి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. మీ నాయకుడు రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం, ఇదే కదా మీరు చెప్పింది. ఏది మరి, ఏది? అయినా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ ప్రకటన చూసిన తర్వాత అన్న మీకు ఏమన్నా షేమ్ అనిపిస్తలేదా? ఎందుకు అని చెప్తా ఉన్నంటే, ప్రభుత్వం, పార్టీ, ప్రభుత్వం అంటే ఏందో ఫస్ట్ తెలవాలి మనకు. ప్రభుత్వం అంటే విపక్షాలకి, అధికార పక్షాలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుక్కకు, నక్కకు, మనిషికి, పందికి, గొడ్డుకు, గోదకు కూడా ప్రభుత్వం ఒకటే ఉంటుంది, ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు. సో ఈ ప్రభుత్వానికి పార్టీ అనేటువంటి ముసుగు ఉండకూడదు, ఉండదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పాల్సిందే అనంటే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాలి. ఈయన ప్రకటన ఇంతవరకే ఉండాలి, ఇవ్వలేకపోతున్నాము అనే వరకు చెప్పాలి. కానీ ఈయన ఏం చెప్పిండు? మేము ఇది ఇవ్వలేకపోతున్నాం, పార్టీ పరంగా 42% ఇవ్వాలని క్యాబినెట్లో డిసైడ్ చేసిరట. పార్టీ పరమైనటువంటి అంశము క్యాబినెట్లో డిసైడ్ చేస్తే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దేనికోసం ఉన్నట్టు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీకేమైనా ఇజ్జత్ అనిపిస్తుందా? మీ పార్టీ, కనీసం మీ పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు నిర్ణయం తీసుకొని, ఎస్ మా పార్టీ ఈ ప్రయత్నం చేసింది కాబట్టి ఇది వస్తూ ఉంది, ఈ పార్టీ పరంగా 42 అనుకున్న 52% రిజర్వేషన్ టికెట్లు ఈ బీసీలకు వచ్చేటట్టు చేస్తా అని మహేష్ కుమార్ గౌడ్ కదా చేయాల్సింది ప్రకటన. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నిన్న జరిగింది క్యాబినెట్ భేటీయా, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశమా? ఏం జరిగింది? మీకేమైనా హక్కులు ఉన్నాయా మహేష్ కుమార్ గౌడ్ గారు? మీ పార్టీ అధ్యక్షుడిగా మీకేమైనా హక్కులు ఉన్నాయా? పార్టీ పరంగా మంత్రులు ఎట్లా ఇస్తారు? పార్టీ పరంగా ఇచ్చేది పార్టీ కదా, మంత్రులు ఎట్లా ఇస్తారు? ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? ఇవ్వరు. నీకు ఒక రకంగా చెప్పాలంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి డమ్మీ అవార్డు ఎవడో మేమే డిసైడ్ చేస్తామని 4 రెడ్లు కూర్చొని మేము ఇయ్యంపు అని చెప్తా ఉన్నారు. ఈ చరిత్రలో లిఖించబడేటువంటి రోజుగా ఉంటుంది మహేష్ కుమార్ గౌడ్ గారు. బీసీలకు చరిత్రలో లిఖించబడేటువంటి రోజు ఏమని? బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీకి అధ్యక్షుడుగా ఆ రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు అని చెప్పి చరిత్రలో రాయబడుతుంది రోజు. ఇక రెండోది,
ఇక్కడ ఏం చెప్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెడతాం, ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం అని చెప్తా ఉన్నాం. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, సర్పంచ్గా పోటీ చేసినారు. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలల్లో ఏమన్నా పార్టీ గుర్తుంటుందా? సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడన్నా పార్టీ గుర్తుంటుందా? సర్పంచ్ ఎన్నికలలో అన్ని ఇండిపెండెంట్ గుర్తులే, పార్టీల బీఫామ్లే ఉండేవి. సర్పంచ్ ఎన్నికలలో పార్టీల బీఫామ్లే ఉండేవి. మరి బీఫాములు లేని ఎలక్షన్లో ఎవరికి ఇస్తావు నీ 42% బీఫామ్లు? బీఫామ్లే లేనటువంటి ఎన్నికలలో నువ్వు ఎవరికి ఇస్తావు 42%? నువ్వు ఎవరికి ఇస్తావో చెప్పు, ఎవరికి ఇస్తావో చెప్పు. బీఫాములు లేని ఎన్నికలలో ఇప్పుడు ఎంపీటీసీకి అయితేనేమో పార్టీ గుర్తు, జెడ్పీటీసీకి అయితేనేమో బీఫామ్ ఉంటుంది. ఏది? పార్టీ సింబల్. నేను ఈయనకి ఇస్తున్న ఫలానా ఆయనకు బీఫామ్ ఇస్తున్నా, ఆయనకు చెయ్యి గుర్తు అలాట్ చేయని ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలలో బీఫామే లేదా? నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు ఫస్ట్. ఇది ఇంకో తరీకా మోసం అన్నట్టు, ఇది ఇంకో తరీకా మోసం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా, ఈ దుర్మార్గులు మనకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు 42%. అయినా ఈ బిచ్చగాలని, ఈ పిడికెడు మంది లేనటువంటి ఈ బిచ్చగాళ్ళని మనమడక్క తినుడైంది. ఈ బిచ్చగాళ్ళనే మన ఇండ్ల కాడ, మన గల్మల కాడికి తీసుకురాకపోతే నన్ను అడుగురి. ఇవాళ బీసీ ఉద్యమం ఈ స్థాయిలో ఉంటే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన సమస్త సమాజం అంతా చర్చించుకుంటా ఉంటే మేము ఇయ్యం పో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక శాసనసభలో ఈటల రాజేంద్ర ₹1 ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు కదా, మీకు రిజర్వేషన్ ఇయ్య ఏం చేసుకుంటావో చేసుకోపోరి అని చెప్పి ఈ రెడ్లు బీసీలకు సవాల్ వేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికలు జరగాల్సింది అభివృద్ధి మీద కాదు, రెడ్లకు బీసీలకు మధ్య జరగాలి ఎన్నికలు. రెడ్లకు బీసీలకు ఎక్కడన్నా నామినేషన్ వేస్తే వాళ్ళు సిత్తు కూడా కొట్టాలి. బీసీల తల్లి రక్తం పాలు దాగి పెరిగినటువంటి బీసీలుగా మనమంతా మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలి. ఇదా బీఫాములు లేని దానికి 42% రిజర్వేషన్ ఇస్తారట. యాడికేని ఇస్తావా సార్ నువ్వు? యాడికేని ఇస్తావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? బీఫాములు లేని ఎన్నికలలో నువ్వు బీఫాములు ఇస్తావు 42%. ఇది బీసీలు వినాలి. ఇది వీడు దునపోతి నిందిరా దుడ్డని కట్టేరా అంటే ఇంకోటికి వచ్చి పాలన్నీ తాగాలని చెప్పిండట. బకెట్ పట్టుకొని వస్తున్నాడు ఇంకొక ఆయన, దునపోతి నిందిరా అంటే. ఇది కానే కాదు. 42% రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ రిజర్వేషన్లు ఊడగొట్టే విధంగా బీసీలు అధికారంలోకి రావడమే. ఇంతకు మింకిలి ఇంకొక ఆప్షన్ బీసీల దగ్గర లేదు. నేను పదే చెప్తా ఉన్నా, బీసీ యువకులారా మీరు ఎన్నికలకు సిద్ధం కండి. బీసీ మేధావులారా, గ్రామీణ ప్రాంత మేధావులంటే మళ్ళీ ఇట్లా బయోడేటాలు జేబులో పెట్టుకొని తినేటోళ్ళు కాదు మీరు. బీసీ మేధావులారా, మీరు గ్రామీణ ప్రాంతంలో చర్చలు చేయండి. ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టండి. వీటిని చెప్పకపోతే వీళ్ళు చెప్పినారా ఎవడన్నొక్కడు ఇది నిలబడదురా అని చెప్పి ఎవడని చెప్పిండా? దాని చుట్టూ డ్రామా బతుకమ్మలు ఆడిరు వీళ్ళంతా. దాని చుట్టూ బతుకమ్మలు ఆడిరు. దీంతో వస్తుంది వచ్చే అని చెప్పి వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళు బీసీ ఉద్యమాలని ఖతం చేయడానికి తిరిగేటువంటి దొంగల ముఠా వచ్చిందోటి. ఆ ముఠా సంగతి కానీ, ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారుల రాజ్యం కూల్చడం కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో సాధ్యం. ఖచ్చితంగా గ్రామాన బీసీల ఆత్మగౌరవ పతాకం ఎగరేస్తాం. గ్రామానికి అగ్గిపుట్టిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎలాగైతే సాగిందో మలిదశ బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భుజానికి ఎత్తుకుంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి గడపకు చేరుతాం.
ఓట్లు మాయే కదా. చెప్పండి, 42% మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పండి. ఒక మంత్రి అయి ఉండి మంత్రికే ఏమి చెప్తున్నామో సోయి లేకపోతే ఆ మంత్రి గారికి ప్రెస్ మీట్ పెట్టుకొని తోలిన ముఖ్యమంత్రి కన్నా సోయి ఉండాలి కదా. అంటే వీళ్ళందరికీ ఎరక ఇది మోసపూరిత ప్రకటన అని ఎరికే. ఈ మోసపూరిత ప్రకటన మళ్ళొకసారి చేద్దామని ఎరికే. బీసీ ప్రజలార కర్రుగాల్చి వాత పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాలి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీల ఆత్మగౌరవం, ఈ బీసీ ఉద్యమం పోతే మళ్ళీ పుట్టదు, గుర్తుపెట్టుకోరి. మళ్ళీ జన్మ లేదు. ఏం చేసినా ఇప్పుడే సావో రేవో తేల్చుకుందాం, సమరంలోకి దిగుదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమం పోతున్నటువంటి క్రమంలో కొంతమంది చెంచాలు వస్తూ ఉంటారు, కొంతమంది అమ్ముడు పోయే సరుకు తిరుగుతూ ఉంటుంది, కొంతమంది ఈ బీసీ ఉద్యమాన్ని ఖతం చేస్తేనే మాకు మనుగడ ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వాళ్ళని రాజకీయంగా ఖతం చేసుకుంటూ రావడమే. వాళ్ళతో పాటు ఈ మూకను ఈ బీసీ ఇంటికి పట్టబోతున్న చెదలను కూడా ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా బీసీలు అంటే ఇంత అలుసు, మా కులగణన లెక్కలు చెప్పే దమ్ము లేని చవట దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చవట దద్దమ్మ ప్రభుత్వం. బీసీల లెక్కలు చెప్తే మీకు పెండబడుతుంది మీ లాగులల్లా. బీసీల లెక్కలు చెప్పమంటేనే ఇక ఇదంతా ఇట్లా ఉంటే సోది చెప్తానమ్మ సోది అని ఇక సోది దేశంలో ఇంకొకరు తిరగబట్టి సోది ఆడికి పోయి ఇట్లుంటే బాగుండని ఓ సోది, అట్లుంటే బాగుండని ఓ సోది. మా సోది చెప్పేటోళ్ళ అవతారం కూడా వాళ్ళే ఎత్తిరు ఆఖరికి. ఈ సోజోళ్ళ సంగతి, ఈ అగ్రవర్ణ ముఠా సంగతి ముఖ్యంగా గుర్తుపెట్టుకో జానారెడ్డి. నువ్వు చేసిన దోకా, నువ్వు చేసిన మోసం బీసీలకు ఈ చరిత్ర నిన్ను క్షమించదు. నువ్వు మామూలుగా కాదు, నీకు రాజకీయంగా నీకు నీ కొడుకులను వెంటాడుతుంది ఈ ఉద్యమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగుతుంది. బీసీల ఆత్మగౌరవ జెండా ప్రాతిపదికగా బీసీల ఓసీల గ్రామం నడిబొడ్డు కాడ బొడ్రాయి కాడ తెలుసుకుందాం. ఇక ఇంకేం చెప్తా ఉన్నారా వీళ్ళు? 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతా ఉన్నాయట. 3,000 కోట్ల రూపాయలు సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతేనట 3,000 కోట్లు ఆగిపోతున్నాయట. ఈ బీసీలకు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది ఈ దొంగ ప్రభుత్వం. ఇవి ఆపిరు కదా మరి ఏళ్ళ నుంచి. ఈడ లేదా సోయి? ఒక్కసారి ఇప్పుడు ఏమంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? సర్పంచ్ ఎన్నికలు ముందుగా పెట్టి ఆ తర్వాత కోర్టులో ఫైట్ చేసుకుంటే కోర్టులో కౌంటర్ వేయలేదా ఇప్పటిదాకా? ఈ దద్దమ్మలు కోర్టుల్లో కౌంటర్ వేయలే. 5 మెన్ బెంచ్గా 7 మెన్ బెంచ్ కూర్చోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి పెట్టాలి కదా, అఖిల పక్షానంతా తీసుకొని పోవాలి కదా. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే వీళ్ళంతా చీకటి దందాలు, చీకటి వ్యవహారాలతో బతికేటువంటి వాళ్ళు. ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది. ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వాళ్ళు ఏ జాతి వాళ్ళు అడ్డుకున్నారో మీకు తెలుసు. మనం ఓసీల రిజర్వేషన్ అడ్డుకోలే, కానీ మన బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారు కదా ఈ దుర్మార్గులు, ఈ దొంగలు కాలాగానే బుద్ధి చెప్పాలి. ఒక్కసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఏ లోకల్ బాడీ ఎన్నికలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడట ఫస్ట్ దఫలో సర్పంచ్ పెడతారంటే 350 కోట్లు ఇవి బీక్తాయి. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే మళ్ళీ 350 కోట్లు. ఇట్లా 350 కోట్లు వృధా అయినా ఏం కాదట, కానీ అవే అయిపోతున్నాయి అటీలకు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీహార్లో సంకనాకిర్రు. ఆడ నితీష్ కుమార్ కులగణన చేసి లెక్కలు బయట పెట్టిండు. మీరు ఇక్కడ డ్రామా చేసిర్రు. మీ డ్రామాలు, మీ తమాషాలన్నీ ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, తేలుస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రండి యువకులారా, రండి మహిళలారా, సోదరిమణులారా, రైతులారా, అందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రండి. ఇది బీసీల పార్టీ, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి పార్టీ. జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే ఈ